వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. శ్రీ చౌడేశ్వరి జ్యోతిర్ మహోత్సవానికి భారీ పోలీస్ బందోబస్తు. స్థానిక శ్రీ చౌడేశ్వరి జ్యోతిర్ మహోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. జిల్లా ఎస్పీ మరియు డీఎస్పీ చప్పిడి రాజా ఆదేశాల మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో ఎస్ఐ సత్యనారాయణ నేతృత్వంలో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తును అమలు చేస్తున్నారు. మహోత్సవం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్న పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ సహా శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రజలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సహకరించాలని, ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులను గమనించినప్పుడు పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని పోలీసులు కోరారు. ఈ సందర్భంగా సీఐ నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, మహోత్సవం ప్రశాంతంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. భక్తులు సహాయ సహకారాలు అందించి శాంతియుత వాతావరణాన్ని కల్పించేందుకు తోడ్పడాలి అని తెలిపారు. దర్శనాలు స్టార్ట్ అవుతాయి. ఆ వచ్చిన వాళ్ళ అక్కడే ఉంటారు. అరౌండ్ 1 ఆ టైంలో జ్యోతిని తీసుకుని ఊరేగింపుగా మొత్తం మనకి ఏదైతే టెంపుల్ ఉందో టెంపుల్ నుంచి స్టార్ట్ అవుతారో అటు గూడూరు రోడ్లో ఇటు గూడూరు రైల్వే గేట్ నుంచి మన గూడూరు ఈ మెయిన్ రోడ్డు కలుస్తారు. మెయిన్ రోడ్ నుంచి కొంచెం వంటమల్లి రోడ్లో అవతల శివాలయం ఉంది, అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తారు. తిరిగి వచ్చి జ్యోతి మళ్ళీ తిరిగి వచ్చి అక్కడ ఉండే వరకు కూడా మా యొక్క బందోబస్తు ఉంటుంది. మూవ్ అయిపోయిన తర్వాత మనది అయిపోయింది అన్నది ఏమీ లేదు. అంటే స్టాటిక్ పాయింట్లో చెప్తున్నా. మళ్ళీ తిరిగి మళ్ళీ అక్కడ వెళ్ళే వరకు కూడా మా బందోబస్తు అన్నది ఉంటుంది. మళ్ళీ వేరే ఒక కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమం వస్తారు. నెక్స్ట్ మొత్తం టోటల్ ఈ బందోబస్తు 2 సెక్టర్లుగా డివైడ్ చేసుకున్నాం. సెక్టర్ 1 వచ్చి ఏదైతే టెంపుల్ ఉందో టెంపుల్ ఆ టెంపుల్ మెయిన్ రోడ్ వరకు ఉన్న ఏరియా అంతా సెక్టర్ 1 కింద. మొత్తం ఎంతమంది సిబ్బంది వచ్చారు సార్? టోటల్గా 100 మంది. ఎస్ఐలు ఎంతమంది? సిఏలు? బందోబస్తు అంతా మన డిఎస్పీ గారి బందర్ సబ్ డివిజన్ డిఎస్పీ గారి పర్యవేక్షణలో సిఏగా నేను, అలాగే ఒక 5 ఎస్ఐలు, మిగతా అంతా సిబ్బంది ఈ బందోబస్తులో పాల్పంచుకుంటారు. 3 రోజులు ఉంటారు సార్. ఈ రోజంతా ఈ యొక్క సిబ్బంది ఉంటుందో, మళ్ళీ అదేవిధంగా 13వ తారీఖున జరగబోయే కార్యక్రమాలు కూడా ఈ యొక్క సిబ్బంది ఉంటారు. రేపు మాత్రం జరిగే అన్న సమారాధనలో కానీ, అదేవిధంగా దాని తర్వాత జరిగే ఊరేగింపు కార్యక్రమాలు కానీ మన సర్కిల్ యొక్క సిబ్బంది పాల్గొంటారు. ట్రాఫిక్ నియంత్రణ ఎలా చేస్తున్నారు? ఈ బందోబస్తులో భాగంగానే మనం ఏదైతే మెయిన్ ట్రాఫిక్కి సంబంధించిన దాంట్లో మెయిన్ కట్ ఆఫ్ పెట్టుకున్నాం. ఆ కట్ ఆఫ్స్లో భాగంగా ఏవైనా మన కార్యక్రమానికి వచ్చే ఈ భక్తులకి సంబంధించిన వెహికల్స్కి మన టువర్డ్స్ మీకు మన మెయిన్ రోడ్ నుంచి గూడూరు వైపు వచ్చే వాహనాలు అన్నిటికీ మన పైడమ్మ తల్లి గుడి దగ్గర ఉన్న ఖాళీ ప్రదేశాన్ని పార్కింగ్ ప్లేస్గా ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా గూడూరు సైడ్ నుంచి మన పెడన వైపు వచ్చే భక్తులకి పార్కింగ్ ప్లేస్గా మనకి బొడ్డు నాగయ్య జూనియర్ కాలేజ్ యొక్క గ్రౌండ్ని పార్కింగ్ ప్లేస్గా ఉపయోగిస్తాం.